cinegoer.com ప్రేక్షకులకి నమస్కారం. మై నేటివ్ ప్లేస్ ఈజ్ గుంటూరు. అంటే 4 కిలోమీటర్లు గుంటూరుకి ఉప్పలపాడు మై నేటివ్ ప్లేస్. మా ఫ్యామిలీ అంటే సినిమా అంటే మా ఫ్యామిలీకి సినిమా ఎప్పుడు కొత్తనే. అంటే సినిమాలు చూడడం తప్పించి సినిమాల్లోకి వెళ్ళడం అంటే నేను ముందు నుంచి కూడా నాటకాలు అవి వేస్తున్నాను ఊళ్ళో ఉన్నప్పుడు. ఈ నాటకాలు వేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా స్టేజీకి నాటకం వేస్తున్న వాడికి అంటే దానిలోంచి సినిమా వస్తుందా అనేది నాకు తెలియదు, కానీ సినిమా అనేది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. అంటే నేను చిన్నప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు వాడికంటే నేను బాగా చేయగలను అని ఇట్లాంటివన్నీ ఉండేవి. సో అల్టిమేట్గా నేను డిగ్రీ అయిన తర్వాత ఒక 2-3 బిజినెస్లు లీవ్ చేశాను. ఆ బిజినెస్లు అన్నీ కూడా మామూలు జీరో. దాంతో ఎప్పటికప్పుడు మెడ్రాస్ వెళ్ళాలనుకునేవాడిని, ఇంట్లో వద్దనేవాళ్ళు. ఫైనల్గా ఒకరోజు చెప్పి వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పకుండా స్కూల్ నుంచి అంటే స్కూల్ డేస్లో డ్రామాస్ అంటే ఒక 2-3 నాటకాలు వేసాము. జనరల్గా అప్పట్లో ఏంటంటే మా ఊళ్ళల్లో ప్రోత్సాహం పెద్దగా ఉండేది కాదు. చదువుకుంటే బాగుంటుంది కదా, ఎందుకు నాటకాలు అంటే నాటకం స్కూల్కి సంబంధం లేకపోయినా కూడా ఊళ్ళో నాటకం వేసినప్పుడు ఊళ్ళో అంటే దానికి ఖర్చు అయ్యేది కదా కొంత. ఆ ఖర్చు ఊళ్ళో కొంతమందిని వీళ్ళని అడిగితే ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళంతా అప్పట్లో నాటకాలు వాళ్ళు అనుకుంటారు, కానీ పెద్ద రెస్పెక్ట్ ఉండేది కాదు. మెడ్రాస్ వెళ్ళాను 79లో దాసరినారాయణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరడం కోసం వెళ్ళాను. బట్ వెళ్ళాక చాలా ట్రబుల్స్ ఫేస్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 2 years తర్వాత ఒక తోట అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఆఫర్ నాకు త్రిపురనేని చిట్టిబాబు వరప్రసాద్ అంటారండి. ఆయన తమిళ్లో కరుణానిధి గారు చేసిన సినిమా ఆయనే ప్రొడ్యూసరు, సెల్వం అని. ఆ సినిమాని అమ్మాయి మొగుడు మామకేముడు, మరి కృష్ణ గారు హీరో. ఆ సినిమా జరుగుతుండగా నేను ఆయన అడిగాను, చిట్టిబాబుని. సో ఆయన నన్ను ఆల్రెడీ షూటింగ్ అయిపోవచ్చింది, అంటే ఇంకా 1/4 ఆఫ్ ది ఫిల్మ్ ఉందనుకుంటా షూటింగ్. అయితే మరి నువ్వు నన్ను అంటే నాకు ఆయన చాలా కాలంగా తెలుసు మెడ్రాస్లో, బట్ ఆ సినిమాకి పనిచేస్తున్నాడు ఇదంతా నాకు తెలియదు. నేను ఒక ఆఫీస్లో ఉండేవాడిని. సో అడిగితే నువ్వు చెప్పలేదు, ఎప్పుడు అడగలేదండి, రేపు వచ్చే షూటింగ్ దగ్గరికి డైరెక్ట్గా మెడ్రాస్లో రాజాజీ హాల్ అని ఉంది, అక్కడికి ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే నాకు క్లాప్ ఇచ్చేశారు. ఇక్కడ ఏంటంటే అక్కడ ఆల్రెడీ 3 సీనియర్ అసోసియేట్ డైరెక్టర్లు పనిచేస్తారు. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేసే ప్లేస్లో మనిషి ఎవరు లేరు. సో దాంతో వాళ్ళు నాకు త్వరగా పని నేర్పేసి అంటే నేను అప్రెంటిస్ నా సినిమాకి. సో అసిస్టెంట్ డైరెక్టర్గా నన్ను తయారు చేశారు అనమాట. అఫ్కోర్స్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిన పని అంతా చేస్తూ ఆ సినిమాకే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఒక 30 ఫిల్మ్స్ చేసి ఉంటాను. అంటే చాలామంది డైరెక్టర్ల దగ్గర పనిచేశాను. అది నేను చెప్పిన డైరెక్టర్ పేరు అమృతం. ఆయన అర్లియర్ వాజ్ కెమెరామెన్. ఆ సినిమాకి డైరెక్షన్ చేశాడు. దాని తర్వాత విజయనగరం గారి దగ్గర పనిచేశాను, ఒక 3 సినిమాలు పనిచేశాను. తర్వాత వి మధుసూదన్ రావు గారి దగ్గర పనిచేశాను. ఆ తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్, ఇప్పుడు తమిళ్ హీరో విజయ్ వాళ్ళ ఫాదర్. అంటే నాకు విజయనగరం గారి ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంటుందండి. అంటే షీఈ్ ఆల్వేస్ టువర్డ్స్ ప్రొడ్యూసర్, అది కొంత ఉంటుంది. క్రాంతి కుమార్ గారి ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రాక్టికాలిటీ, అంటే ఆయనకి ప్రాక్టికాలిటీ కంటే కూడా అప్పుడు శివ సినిమాకి అంత ప్రాక్టికాలిటీ లేదు ఆయనకి. అది చేస్తున్నప్పుడు కొంత తన ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద ఉండి ఉంటుంది. అంటే ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నాను. నేను సిఎస్ రావు గారి దగ్గర కూడా పనిచేశాను. ఆయనకి ఒక సినిమా పార్ట్లీ అంటే ఆల్మోస్ట్ ఒక 2 షెడ్యూల్స్కో వెళ్ళాను అనమాట. ఆయన అంటే విపరీతమైన మెమరీ ఆయనకి. ఒకసారి స్క్రిప్ట్ చదివితే మళ్ళీ చదవక్కర్లేదు. ఏ డైలాగ్ తర్వాత ఏ డైలాగ్ ఉందో చెప్పగలడు, అంత మెమరీ ఉంటుంది. ఆయన ఆర్టిస్టులకు చేసి చూపిస్తుంటే ఆశ్చర్యపోయేవాళ్ళం. అంటే ఆయన చేసిన దాంట్లో సగం చేస్తే హీరోయిన్ బెస్ట్ యాక్టర్ అవుద్ది, 50% చేస్తే. 60% చేస్తే ఓవర్ యాక్షన్ అయ్యేది, 40% చేస్తే న్యాచురల్ ఆర్టిస్ట్ అయ్యేది. అంటే అంత అద్భుతంగా చేసి చూపించాడు ఆయన ఆర్టిస్టులకి. అది అంటే నాకు చాలా ఐ ఫీల్ వెరీ లక్కీ అంతమంది దగ్గర నేను పనిచేయడం, వాళ్ళందరి దగ్గర నుంచి ఎంతో కొంత. అట్లాగే విజయనగరం గారు, ఆవిడని పని రాక్షసి అంటారు. అంటే ఎటువంటి పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అయినా సరే ఆవిడ దగ్గర భయపడేవాడు. ఎందుకంటే ఆవిడ చెప్పిన టైంకి రావాలి, రాకపోతే ఆవిడ ఊరుకోదు. చాలా అంటే వైల్డ్గా బిహేవ్ చేస్తారు. ఆ చెప్పిన టైంకి చెప్పిన టైంకి వెళ్తే చాలా ఇదిగా ఉండేది. అంటే ఎప్పుడు 24 గంటలు ఆవిడ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఆలోచించేది. సో అది నాకు ఉంది. ఇన్స్పిరేషన్ అంటే నేను డైరెక్టర్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ అంటూ అంటే నేను దాసనారాయణ గారి సినిమాలు చూసి
డిఫరెంట్గా ఉండాలి సినిమాలు అనుకునేవాడిని. అంటే అప్పట్లో నాగేశ్వరరావు గారు, రామారావు గారు ప్యారలల్గా సినిమాలు వస్తున్నప్పుడు ఇది కాదు వేరే రకం సినిమా ఉండాలి అనుకుంటే అప్పుడు నేను స్వర్గం నరకం, తాత మనడు ఆ సినిమా చూసాను. ఇలా ఉండాలి అంటే స్టార్స్ కాకుండా సినిమాలు కొత్తగా ఉండాలి, రెగ్యులర్ సినిమాకి భిన్నంగా ఉండాలి అనుకునేవాడిని. మేబీ అది కొంత ఇన్స్పిరేషన్ ఉండొచ్చు నాకు. ఇది కాకుండా నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఏంటంటే కొంచెం హ్యూమర్ బేస్డ్. అంటే నేను మాట్లాడే దాంట్లో నా చుట్టూ ఎప్పుడు 10 మంది ఉంటారు. ఎందుకంటే నేను మాట్లాడేది వినడం వాళ్ళకి ఇష్టం అనమాట. అది ఇన్బిల్ట్గా నాలో ఉంది, అంటే బేసిక్గా నా నేచర్లో ఉంది అది. అంటే నేను రియల్ లైఫ్లో ఏదన్నా సీరియస్ ఇన్సిడెంట్ చూసినా కూడా దాన్ని కామెడీగా కన్వర్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అది ఐ డోంట్ నో, అంటే ఈవెన్ ఇప్పుడు పట్టుకొని చూద్దాంలో కత్తి రామదాస్ అనే ఒక క్యారెక్టర్ ఉంది. నేను అది పేపర్లో చదివింది ఏంటంటే ఒక ఫాదరు కొడుకు చనిపోతే వాడిని పూడ్చిపెట్టకుండా కాల్ చేయకుండా అట్టుపెట్టాడు అనేది న్యూస్ చదివాను. దీన్ని కామెడీగా కన్వర్ట్ చేయొచ్చు అనిపించింది. అంటే ఒక బ్రహ్మానందం లాంటి వాడిని తీసుకొని అతనికి తమ్ముడిని ఎవరినో చంపేస్తే అలా. అంటే రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లనే తీసుకుంటే కొంచెం న్యాచురల్గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్కి దాన్ని కన్వర్ట్ చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు సినిమా తీయడం, ఇవాళ సినిమా అనేది సినిమా తీయడం వరకే పరిమితం కాదండి. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఫినిష్ చేసిన తర్వాత ఆడియన్స్ కూడా రీచ్ చేయగలిగే నిర్మాతే చిన్న సినిమా తీయాలి. అంటే హీరో ఉంటే ఆ హీరో సినిమా ఏదో విధంగా దాన్ని కొనేవాళ్ళు, బయ్యర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, దాన్ని తీసుకెళ్తారు. సో చిన్న సినిమా ఆర్టిస్టులు లేకుండా తక్కువ చిన్న ఆర్టిస్టులతో సినిమా తీస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ మేజర్ పార్ట్ ప్లే చేయాలి ఇక్కడ. అంటే పబ్లిసిటీ దగ్గర నుంచి ఆ సినిమాని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా అది ఉంది. సో నాకు ఈ మధ్య నేను చేస్తున్న సినిమాల్లో ఆ ప్రొడ్యూసర్ పాత్ర పరిమితులు ఎక్కువైపోయినాయి. సో వాళ్ళు చేయలేకపోతున్నారు.